2024వ సంవత్సరంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి? ఈ 10 రోజులు అమ్మవారి మనకి ఏ రూపంలో దర్శనమిస్తారు? మూల నక్షత్రం ఏ రోజున వచ్చింది? ఆలయ దర్శన సమయాలు అంటే విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళకి దర్శన సమయాలు ఆలయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెరవబడి ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి ఉత్సవాలు జరుగుతాయి అన్నీ కూడా ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 2024 విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు తెలుసుకుందాము. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం ప్రారంభం 3 అక్టోబర్ 2024 గురువారం మరియు ముగింపు తేదీ 12 అక్టోబర్ 2024 శనివారం విజయదశమితో ముగుస్తుంది. శరన్నవరాత్రులు మొదటి రోజున అక్టోబర్ 3 గురువారం, తిథి శుద్ధ పాడ్యమి, నక్షత్రం హస్త, బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక రెండవ రోజు 4 అక్టోబర్ శుక్రవారం, తిథి విద్య, నక్షత్రం చిత్త, అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవి రూపంలో దివ్య దర్శనం ఇస్తారు. ఇక శరన్నవరాత్రుల్లో మూడవ రోజున అంటే 5 అక్టోబర్ శనివారం, తిథి తదియ, నక్షత్రం స్వాతి, అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో దివ్య దర్శనం ఇస్తారు. అందరూ కూడా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఆరాధిస్తారు. శరన్నవరాత్రులు 4వ రోజు అంటే 6 అక్టోబర్ ఆదివారం, తిథి చవితి, నక్షత్రం విశాఖ, అమ్మవారు మనకి లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఇక శరన్నవరాత్రిలో 5వ రోజు అంటే 7 అక్టోబర్ సోమవారం, తిథి పంచమి, నక్షత్రం అనురాధ, అమ్మవారు మనకి మహాచండీ రూపంలో దివ్య దర్శనం ఇస్తారు. శరన్నవరాత్రిలో 6వ రోజు అంటే 8 అక్టోబర్ మంగళవారం, తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ, అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. ఇక శరన్నవరాత్రిలో 7వ రోజు అంటే 9 అక్టోబర్ బుధవారం, తిథి సప్తమి, నక్షత్రం మూల నక్షత్రం, రాత్రి 1:39 వరకు ఉంటుంది. అమ్మవారు మనకి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు సీఎం గారు పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తారు. శరన్నవరాత్రిలో 8వ రోజు అంటే 10 అక్టోబర్ గురువారం, తిథి అష్టమి తిథి, నక్షత్రం పూర్వషట, అమ్మవారు మనకి దుర్గాదేవి రూపంలో దర్శనం ఇస్తారు. శరన్నవరాత్రిలో 9వ రోజు అంటే అక్టోబర్ 11 శుక్రవారం, తిథి నవమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ, అమ్మవారు మనకి మహిషాసుర మర్దిని రూపంలో దివ్య దర్శనం ఇస్తారు. శరన్నవరాత్రిలో 10వ రోజు అంటే అక్టోబర్ 12 శనివారం, తిథి దశమి, నక్షత్రం శ్రవణ, అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దివ్య దర్శనమిస్తారు. ఈ రోజునే మనం విజయదశమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఇక 2024 విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన దసరా శరన్నవరాత్రులు దర్శన సమయాలు తెలుసుకుందాము. శరన్నవరాత్రిలో మొదటి రోజు అంటే 2024 అక్టోబర్ 3న ఉదయం 8 గంటలకు ఆలయ ద్వారం తెరవబడుతుంది. మిగిలిన రోజుల్లో తెల్లవారి 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం కొరకు ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులు ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక ముఖ్యమైన రోజులు అంటే మూల నక్షత్రం రోజున 9 అక్టోబర్ 2024 బుధవారం తెల్లవారి 2 గంటలకే ఆలయం తెరుస్తారు. 11 గంటల వరకు దర్శనం కొరకు ప్రజలు వెళ్ళవచ్చు. విజయదశమి రోజున అంటే 2024 అక్టోబర్ 12 శనివారం కలశ ఉద్వాసన అంటే జరిగే పండుగలు తెప్పోత్సవం, పూర్ణహృతి, శ్రమి పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.